షాలోం అలేకిం, షాలోం అలేకిం, షాలోం అలేకిం. దేని వాక్యం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 39వ అధ్యాయం 13వ వచనం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 39 verse 13. నిప్పుకోడి సంతోషం మీద రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకలను దాని కునందున అది వాత్సల్యము కలదిగా ఉన్నదా. నిప్పుకోడి సంతోషం మీద రెక్కలను ఆడించును. నిజంగా దేవదేవుడు ఈ పక్షుల ద్వారా, జంతువుల ద్వారా అనేక ఆత్మీయ సత్యం నేర్పిస్తున్నాడు. యోబు గ్రంథం నిప్పుకోడి నుంచి వ్రాయబడి ఉన్నది. అనేక సత్యములు నిప్పుకోడి నుంచి తెలుసుకోగలం. అన్నిటిని ధ్యానం చేయలేము, కానీ ఒక శ్రేష్టమైన విషయాన్ని ధ్యానం చేసి మన జీవితానికి అన్వయింపచేసుకుందాం. ఈ లోకము గమనించినప్పుడు స్వార్థంతో నిండుకొని ఉన్నది. ఎక్కడ స్వార్థం, నాది, నేను అన్న మాటలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఇశ్రాయేలు ప్రజల గురించి ఇర్మియా ప్రవక్త ఈ నిప్పుకోడి సాదృశ్యంగా చూసుకొని వాళ్ళ ఉన్న స్వార్థాన్ని, వాళ్ళ ఉన్న మూర్ఖతను, వాళ్ళ ఉన్న అవివేకాన్ని ఆయన ఖండిస్తూ వచ్చాడు. సింబలైజ్ సెల్ఫిష్నెస్. ఈ నిప్పుకోడి స్వార్థానికి నిదర్శనంగా ఉన్నది. యేసు ప్రభు నిస్వార్థ పుత్రుడైన ఆయన ఏమా స్వార్థం లేదు. తన జీవితం అంతా ఇతరుల కొరకు ఆయన త్యాగం చేసిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మానవాళి కొరకే తన ప్రాణ పెట్టిన దేవుడు. ఏది తనది అనుకోలేదు, సంవత్సరం దారపోసిన దేవుడు. ఆయన స్వార్థం అనేది ఇసుమంతనం లేదు. దేవుని పంచిపెట్టాడు, నిస్వార్థంగా ఆయన జీవించాడు, ప్రజలు మేలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు గమనించినప్పుడు దేవుని ప్రజలు వారు స్వార్థ చింతన లేని వారుగా ఉండాలి, కానీ వాళ్ళ స్వార్థం గూడు కొట్టుకొని ఉన్నది. తోటి సహోదరుల పట్ల ప్రేమ చూపించలేకపోతున్నారు, తమకుని వారితో పంచుకోలేకపోతున్నారు. అజ్ఞానం చేత, వివేకం చేత వారు నిండుకొని ఉన్నారు. ఈ వాక్య బాగా గమనిస్తే అది వాత్సల్యం కలదిగా ఉన్నదా లేదు సుమి. లవ్ అండ్ కంపాషన్. దేవుళ్ళ ప్రేమ ఉన్నది, దేవుళ్ళ వాత్సల్యత ఉన్నది. ఆ వాత్సల్యత అనుదినం నూతన పుట్టుచూ ఉన్నది. కాబట్టి మన నిర్మూలన కాకున్న వారం దేవుడు ఎలా ఉంటాడన్న విషయాన్ని మనం మన జీవితం ద్వారా ఇతను చూపించాలి. ప్రేమ, వాత్సల్యత, అనురాగం కలిగి జీవించాలి. కానీ ఈనాడు గమనించినప్పుడు ప్రేమ బదులుగా ద్వేషం అనేది హృదయాల్లో గుడి కొట్టుకొని ఉన్నది. మరొక సత్యం గమనించినప్పుడు దేవుడు దాన్ని తెలివి లేని దానిగా చేశాను. ఆయన దానికి విచేషణ శక్తి అనుగ్రహించి ఉండలేదు. గమనించినప్పుడు ఇట్ ఇస్ సో ఫూలిష్ బర్డ్. నిజంగా ఈనాడు కూడా మనము కొన్ని విషయాలు చాలా ఫూలిష్గా ప్రవర్తిస్తున్నాం. మనం జ్ఞానంతో ప్రతి పని చేయాలి, తెలుగుతో చేయాలి, కానీ మన ఫూలిష్నెస్, స్వార్థం ఉంటే తప్పకుండా ఫూలిష్నెస్ ఉంటుంది. ప్రభు చెప్పిన విషయం గమనించినప్పుడు దౌ ఫూల్ అన్నాడు. ఓ వెరివాడా, నేను స్వార్థమున కాబట్టి స్వార్థం వాడితే వెరివారే నాది అంటూ ఆ రైతు తనలో తను ఆలోచించుకొని సాగాడు. స్వార్థం, ప్రేమ లేని జీవితం, అంత మాత్రమే కాకుండా వరితనం అందులో ఉన్నది. ఈనాడు వీటన్ని మనం విసర్జించి మనం పరిశుద్ధాత్మ ద్వారా విచక్షణ జ్ఞానం పొందుతాం. ద స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ మనం లోపించి ఉన్నది. కానీ దేవుని ఆత్మను పొందుకునే వ్యక్తిలో ప్రేమ ఉంటుంది. దేవుని ఆత్మను పొందుకునే వ్యక్తిలో నిస్వార్థం ఉంటుంది. దేవుని ఆత్మను పొందుకునే వ్యక్తిలో విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఈనాడు విచక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. అనగా యానిమల్ ఇన్స్టింక్ట్ అనేది ఈనాడు మానవులో గూడు కొట్టుకుని ఉన్నది. కాబట్టి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. స్వార్థాన్ని నినాడుదాం, దేశానికి బదులు ప్రేమను నింపుకుందాం. పరిశుద్ధాత్మ ద్వారా విచక్షణ జ్ఞానంతో ప్రతి పరీక్షించి మనం దేవుని యొక్క వాక్యాన్ని విరుద్ధం చేయకుండా దేవుని వాక్యానుసరణ మనం నెరవేరుస్తూ జరిగిస్తూ మనం
ప్రభు చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఎంతగానో సంతోషిస్తాం. కాబట్టి ఇవన్నీ మన ఆత్మీయ నేర్పిస్తుండగా వాటిని నేర్చుకొని ప్రభు కోణ విధముగా మనం నిస్వార్థంగా ప్రేమతో విచక్షణ జ్ఞానంతో ఈ లోకం జీవిస్తూ ఆ చిత్తం నెరవేర్చి ఆయన మహిమ తేవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కూడా తన శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. జంతువుల ద్వారా పక్షుల ద్వారా అనేక ఆత్మీయ సత్యాలు మీరు మాకు నేర్పిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం నాయన. నేను మానవుల తండ్రి, విశ్వాసుల ప్రభువ, క్రైస్తవుల తండ్రి, స్వార్థమన్నది అనుగుణం ఉన్నది ప్రభువ, వాత్సల్యత లోపించున్నది, విచక్ష జ్ఞానం లోపించున్నది మా తండ్రి. మీ పరిశుద్ధాత్మ పొందుకొని నిస్వార్థంగా జీవిస్తూ ప్రేమతో జీవిస్తూ విచక్షణ రాజ్యంగా ప్రవర్తించిన విచక్షణ జ్ఞానంతో సమస్త పరీక్షించిన ఆయన విదృష్టి యోగ్యమైన చేపట్టి జరిగించిన ఆయన మీకు సంతోషాన్ని చేకూరుస్తుందండి. మాకున్న విధులతో పంచుకుంటూ ప్రభువా మీ ప్రేమ సామ్రాజ్యం విస్తరింపు చేసే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.